వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్. అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త మన్యం ఫణికుమార్, శ్రీమతి సునీత దంపతుల ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల మంత్రోచ్చరణలతో వైభవంగా శ్రీనివాసుడి కళ్యాణం జరిగింది. అన్నమాచార్య సంగీత విభావరి ఆధ్వర్యంలో గోదావరి తీరం రాజమహేంద్రవరం అత్యంత వైభవంగా భక్తులకు కన్నుల పండుగ ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం రాజమండ్రి జిఎన్ రోడ్లోని మన్యం ఎస్టేట్లో వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కళ్యాణంలో మాజీ మంత్రి సిద్ధరామయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి సంబంధించిన రాజకీయ ప్రముఖులు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సోము వీరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా, ఆకుల వీర్రాజు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఈ రోజు మనకి జరగబోయేవన్నీ అక్కడ జరిగే కలియుగం ప్రారంభంలో మంగళహారతులు ఇచ్చేసరికి స్వామి వాళ్ళందరికీ కుబేరుడితో చెప్పి వీళ్ళ హారతి ఇచ్చారు, వీళ్ళకి దక్షిణాలు ఇవ్వండి, దక్షిణ కూడా ఇప్పించారు స్వామి. అవన్నీ పూర్తయ్యాక అప్పుడు అక్కడ అమ్మవారు గౌరీ పూజ చేశారు. రాజమహేంద్రవరం ఆగస్టు 20 ఇక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 80వ జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు కాటెం రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు, రాజమహేంద్రి విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక జాంపేట బ్రిడ్జి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఇక ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ యువత కోసం తీసుకువచ్చిన ఐటీ విప్లవం, పంచాయతీరాజ్ చట్టం మరియు మహిళల సాధికారతకు చేసిన కృషిని ప్రశంసించారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటూ ప్రజల పక్షాన అధికార పార్టీని నిలదీస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజమండ్రి నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి మిత్రులు వెంకట్ గారు, నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు కాటన్ రావు గారు, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దవాడ రంగారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి షరీఫ్ గారు, పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు పెద్దలు. వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 80 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు బొంబే మహానగరంలో జన్మించడం జరిగింది. కళలకు కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు, అంతా అభిమానమేనని చిరంజీవి అభిమానులు రుజువు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని సామాజిక సేవకుడు చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇక పంతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు, తేదీప రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జనసేన నాయకులు వై శ్రీనివాస్, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, అడవల రామకృష్ణ, వ్యాపారవేత్త నామాని వాసు పాల్గొన్నారు. కేక్ కటింగ్ అనంతరం పర్యావరణ పరిరక్షణ కోరుతూ విద్యార్థులకు మొక్కలు పంపిణీ, గొడుగులు వితరణ, వికలాంగులకు వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు పంపిణీ చేశారు. చిరంజీవి గారు పేరు చెప్తేనే మన రోజంతా ఎలా ఉండదంటే చెప్పలేము. ఆయన మనందరూ ఆదర్శం. మరి ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన కష్టజీవి, శ్రమజీవి,
మరి నిజంగా ఒక మంచి గొప్ప వ్యక్తి మన ఆంధ్రలో పుట్టడం మనందరికి ఆదర్శం. మరి ఆయన ఎన్నో రక్తదానాలు నేత్రదానాలు ఎన్నో మంచి మంచి ఆదర్శవంతమైన మరి మంచి కార్యక్రమాలు చేస్తారు. మరి ఆయన నిండు ఉండి ఆరోగ్యంగా ఉండి మనకి ఇంకా ఆదర్శంగా ఉండాలి. మరి ఈరోజు చూస్తున్నాం కాబట్టి రాజమండ్రిలో పండగ వాతావరణం చాలా గొప్పగా ఉంది. మాకు అందరికీ ఇలా పిలవగానే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య గారు ఇలా ఇవ్వాలండి ఎగిరిపోవడం చేయలేము రెడీ. ఆయన ఎలా చేస్తారో మేము కూడా వచ్చేస్తాం వెనకాలన్నాం. మరి అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ అభ్యున్నతికి అనుక్షణం కృషి చేసిన రాజీవ్ గాంధీ ఆయన సాధనకు కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు. తల్లి ఇందిరాగాంధీ మరణంతో భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుక్షణం కృషి చేశారని కొనియాడారు. ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని మరి చిన్న వయసులోనే ముస్కర్లతోటి మరి హత్యగావింపబడినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పదంలో తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన యొక్క జన్మదినం. మరి సీతంపేట ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మరి అప్పట్లో ఇదంతా పెద్ద చెరువుగా ఉండేది. సీతమ్మ చెరువు దీని పేరు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అతి చిన్న వయసులో చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం మనం ఒక ఆయన స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరీనాథం వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కోరితే ఈ చెరువుని పూడిపించి ఇక్కడ 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు చాలా అడ్డంకులు పెట్టి కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చారు. సాంప్రదాయాలను దివంగత చైర్మన్ బొమ్మన రాజ్కుమార్ ఆలోచనలు గౌరవించి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అయ్యేందుకు పెద్దల సహకారంతో కృషి చేశామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు చెప్పారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. ఇక అధికారం ఉందనే అహంకారంతో ప్రవర్తించకుండా జాంపేట బ్యాంకు అభివృద్ధి కోరుకునే పెద్దలతో సంప్రదించి అందరి ఆశీర్వాదంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేశామని అన్నారు. ఇక చైర్మన్ బొమ్మన జయకుమార్ టీడీపీలో చేరి సహకరించారని, సహకార స్ఫూర్తికి తూట్లు పడకుండా బ్యాంకు అభివృద్ధి సాధించాలని తమ కూటమి ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. ఇక స్థానిక పరిస్థితులను బట్టి పాలకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కమ్యూనిస్టులు ఉన్నారని వివరించారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఉద్దేశంతో ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు గమనించినట్లయితే దానికి ముందే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు కూడా జరిగింది. ఆ ఎన్నికలు వెళ్ళిన కూటమి వేరే, అది ఎన్డీఏ కూటమిగా మేము వెళ్ళున్నాం, పోటీ పడి ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఆ యొక్క ఖాతాదారులందరి యొక్క విశ్వాసాన్ని పొంది మంచి మెజార్టీతో సుమారు 78% మెజార్టీతో ఓట్ షేర్ శాతం మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఈ బ్యాంకును కూడా అదే రూపంలో తీసుకెళ్లే ఆలోచన ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న పెద్దలందరి యొక్క సంప్రదింపుల మేరకు మరి ఎన్డీఏ కూటమికి సహకరించాలని అందరూ కూడా ఆశీర్వదించడంతో నిన్న కొంతమంది ఆశావాహులు ఉన్నారు.
ఆశావాహులందరితోటి కూడా వ్యక్తిగతంగా మేమే మాట్లాడి ఈ బ్యాంకుని ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం, ఏ విధంగా ఖాతాదారుల ఒక విశ్వాసాన్ని పొందే విధంగా. కలకత్తాలో జరిగిన వైద్యురాలిని హత్య ఘటనపై రాజనగరం ప్రభుత్వ హాస్పిటల్ నుండి కొవ్వొత్తుల ర్యాలీతో డాక్టర్లు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి ప్రభుత్వ హాస్పిటల్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు డాక్టర్స్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంస్, మెడికల్ డిపార్ట్మెంట్ తదితర హాస్పిటల్స్ సిబ్బంది భారీ ర్యాలీతో కదం తొక్కారు. ఇక ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ కలకత్తాలో వైద్యురాలికి జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ వైద్యురాలిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే ఇటువంటి సంఘటనలు మరెక్కడా జరగకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ర్యాలీ చేస్తున్న డాక్టర్లకు సంఘీభావం తెలియజేశారు. ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత దేవుడిగా భావించే డాక్టర్లకి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అనే పరిస్థితి ఏర్పడింది. మనం ఎప్పుడైనా ఏ అనారోగ్యం వచ్చినా, ఏ చావు అంచుకెళ్ళిపోయినప్పుడు కూడా కనిపించే డాక్టర్ ఎవరు అని అంటే, మనకి కనిపించే దేవుడు ఎవరు అని అంటే డాక్టర్. వాళ్ళు తెల్లకోట వేసుకుంటారు కానీ లోపల పెయిన్ఫుల్ జాబ్ చేస్తారు. రోజు 24 గంటలు పనిచేస్తారు. ఏ క్షణంలో ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళు వైద్యం చేస్తుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి చాలా ఇబ్బందులు పడుతూ కూడా ప్రజలకు సేవ చేస్తుంటారు. అదే ప్రభుత్వ హాస్పిటల్లో అయితే అందరూ పేద రోగులకి మరి వాళ్ళు కష్టపడి వైద్యం చేస్తుంటారు. సరైన రూమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండదు, అందులో ఏసీ సదుపాయం ఉండదు, సరైన ఫర్నిచర్ ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సదుపాయాలు లేకపోయినా, సరైన ఎక్విప్మెంట్ లేకపోయినా పేషెంట్లకి ఎంతో కొంత ఉపశమనం జరగాలన్న ధ్యేయంతో పనిచేస్తూ ఉంటారు. ఈ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం బంగ్లాదేశ్లో మైనార్టీలైన క్రిస్టియన్లు, బౌద్ధులు, హిందువులైన వీరిపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శాంతి ర్యాలీ నినాదాలతో దద్దరిల్లింది. గోకవరంతో పాటు చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుండి వేలాదిగా మహిళలు, ప్రజలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక తంటికొండ రోడ్డులోని సిఎండి కేఎస్ పివి ఫిన్స్లే అవుట్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ దేవి చౌక్ మీదుగా గోకవరం గ్రామ చివరిలోని శివాలయం వరకు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టి అరాచకాలు సృష్టించిన వారిని తక్షణం శిక్షించాలని పలు నినాదాలతో హోరెత్తుతూ సాగింది. భారత్ మాతా కి జై. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం అనే గ్రామంలో ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు చాలా బ్లాక్ డే, అంటే నిరసన తెలియజేయాల్సిన రోజు ఇది. హిందువులపై ఈ రోజు నుంచి కాదు, 1000 సంవత్సరాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే జిహాదీలు, అలాగే మతోన్మాదులు వీళ్ళ యొక్క దుర్మార్గం చర్యల వల్ల అనేక రకాలైన విద్రోహ చర్యలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా బంగ్లాదేశ్లో కూడా ఈరోజు దాదాపుగా 450 మంది హిందువుల మీద, బౌద్ధుల మీద, క్రైస్తవుల మీద కూడా ఎంతో పాశవికంగా దాడులు జరిగినాయి. ఎలాంటి దాడులు జరిగినాయి అంటే నేను ఇది సభ్యంగా చెప్పడానికి అవసరమో కాదో నాకు తెలియదు, కానీ ఎంత దారుణంగా అంటే స్త్రీలను, పురుషులను నగ్నంగా మార్చి బట్టలు ఊడదీసి వాళ్ళ మర్మాంగాలపైన యాసిడ్ పోసి అత్యంత పాశవికంగా చంపుతుంటే ఎంతోమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ అన్నాలు తినకుండా భారతదేశంలో అలమటిస్తున్నారు. ఎందుకు ఇలా హిందువుల మీద జరుగుతుందని చెప్పి వాడు దాడులు ఆపటం లేదు. ప్రపంచం అంతా కూడా ఎలాగ జరుగుతుంది. ఇది ఒక అనకాపల్లి జిల్లా మాడుగులలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మాడుగుల గ్రామంలో హిందూ సంఘాలు మరియు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మానవహారం చేశారు. హిందువులపై జరిగిన దాడులను ఖండించారు. అదేవిధంగా కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యను తీవ్రంగా ఖండించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని అన్నారు. వాట్సాప్లోనే చూస్తున్నాం, చాలామంది బాధపడుతున్నాం, కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరగాలి,
ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశం బంగ్లాదేశ్ 1947 స్వాతంత్రానికి పూర్వం మనతోటే కలిసి ఉండేది. మనందరం సోదరులమే. పాకిస్తాన్ కానీ, భారతదేశం కానీ, బంగ్లాదేశ్ కానీ ఈ 3 దేశాలు కలిసే ఉండేవి. 1947లో బ్రిటిష్ వాడు మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఈ దేశాన్ని ముక్కలు చేసి ఇచ్చినటువంటి కారణంగా తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్ కలిపి ఒక దేశంగాను, భారతదేశం ఒక దేశంగాను మనకు రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1971లో మేము విడిపోతాం, మీరు మాకు సహాయం చేయండి ప్రభు అని మన భారతదేశాన్ని కోరితే ఆనాటి మన దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారికి సహాయం చేసి 1977లో భారత్కి పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో కొత్తగా బంగ్లాదేశ్ అనేటువంటి దేశం ఏర్పడడానికి ఆనాడు మన దేశ ప్రధాని కారణమయ్యారు. ఈ సమయంలో ఆ తర్వాత కాలంలో అక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఆ దేశంలో యువత కొంత రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతుంది. ఆ యువత యొక్క ఉద్యమాన్ని గమనించినటువంటి సుప్రీంకోర్టు, ప్రభుత్వం రెండూ కూడా ఆ యువత కోరినట్టుగానే రిజర్వేషన్లు కల్పించాయి. అయినప్పటికీ కూడా మరి వేరే ఉద్దేశాలతో, వేరే ఆలోచనలతో కారణం ఏమైనప్పటికీ కూడా ఆ దేశ ప్రధానమంత్రి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల 48వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ ప్రకాష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతి సంవత్సరం తమ విద్యా సంస్థల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2004వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు 2200 యూనిట్ల రక్తాన్ని ఇచ్చి తమ సేవ నిరతిని చాటుకున్నారని, ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ఆదుకునే వారు మరో వ్యక్తి జీవితాన్ని నిలబెట్టినట్టే అని ఈ రోజు జరిగిన రక్తదాన శిబిరం ద్వారా 60 యూనిట్ల రక్తాన్ని మదర్ బ్లడ్ బ్యాంక్ కు అందజేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె సత్యనారాయణ, మదర్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డి శివగుప్తా, స్పేసెస్ డిగ్రీ కళాశాల, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, రోటరాక్ట్ యంగ్ లీడర్స్ మరియు సబల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజ్, రోటరాక్టర్స్, యంగ్ లీడర్స్ అండ్ సబలా, ఎన్సిసి యూనిట్ ఆఫ్ స్పేస్ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న 20వ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సుమారుగా ఒక 60 మంది పిల్లలు, స్టాఫ్ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలామందికి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంలో ఒక 20 ఏళ్ల క్రితం 2004లో స్టార్ట్ చేశాము. అలాగే శ్రీప్రకాష్ 48th ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సుమారుగా ఇప్పటికి ఒక 2200 యూనిట్ల బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పిల్లలు విజయవంతం చేస్తున్నారు. వాళ్ళలో ఈ సేవా తత్పరత మనతో పాటు మనం బాగున్నప్పుడు ఇంకొక కడప జిల్లా పులివెందులలో ఇంటి సమస్యపై పోరాడుతున్న ఎం రోజ్లిన్ రిటైర్డ్ PhDN పులివెందులో ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిన రోజ్లిన్ 1991 హౌస్లింగ్ లో సభ్యత్వం తీసుకున్నారు. ఇక మాకు నమ్మించి మోసం చేశారని బాధపడుతూ రోజ్లిన్ ఎం రోజ్లిన్ నా పేరు ఎం రోజ్లిన్, రిటైర్డ్ PHN, పులివెందుల్లోనూ ఉద్యోగం చేస్తా రిటైర్డ్ అయిపోయినాను. నేను 1991లో నేను 1991లో నేను సభ్యత్వం తీసుకున్నాను హౌస్ బిల్డింగ్ సొసైటీలో పులివెందుల్లోనే. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లాట్ కొంటాండాం మేము, డబ్బులు పే చేయమని చెప్తే నేను సరేలే అని చెప్పేసి ముందు ఎవరు ప్లాట్కు డబ్బులు కడతారో వాళ్ళకే ముందు ప్లాట్ ఇస్తామంటే నేను 3వ నెంబరుగాను తొందరగా వచ్చి డబ్బులు కట్టేసినాను. 4300 రూపాయలు వాళ్ళకి అమౌంట్ చెల్లించినాను. ఆ 4300 అడిగినాను మళ్ళీ ఏమన్నా ఎంత ఇవ్వాలా ఏమి కథ అని వాళ్ళని అడిగితే వాళ్ళు వండుకొని మేము దీని మీకు. కడప నగరంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేత. సుప్రీంకోర్టుకు 2 నాలుగులు ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయం చేయాలి. సుప్రీంకోర్టు విన్నపం ముందు ప్రభుత్వం విన్నవించాం, మరలా ఇప్పుడు ప్రభుత్వంకు విన్నవిస్తున్నాం. న్యాయం చేయాలని తాళ్లపాక వినోద్ కుమార్. అన్న మీరు ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నా అన్న? ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు ఎంతో
బాధకరమైన నిర్ణయం తీసుకునింది. ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి తల వంచి, సుప్రీంకోర్టు అంటే దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం, అటువంటి సుప్రీంకోర్టు 2 నాలుకలు 2 ద్వారాలలో నిర్ణయం తీసుకుందంటే దేశ ప్రజలు చాలా తల వంచాలి. మేము సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ విన్నవించుకుంటున్నాం. అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని విడగొట్టి మీరు వర్గీకరణ మీ ఓట్ల కోసం మీరు చేసుకుంటే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున నష్టపోతామని చెప్తున్నాము. పోయిన ప్రభుత్వానికి చెప్పాము, మళ్ళీ మీకు కూడా విన్నవించుకుంటున్నాము. అన్నదమ్ములుగా ఉన్న మా మధ్య చిచ్చు పెట్టి మా మీద రాజకీయం చేయాలని చూస్తే ఒప్పుకోం. వెంటనే సుప్రీంకోర్టు న్యాయవాదులు మాపై దయ ఉంచి వారు గ్రహించాలి.